చెప్పండి. నా పేరు పాదూరు శ్రీనివాస్ రెడ్డి. హైకోర్టు అడ్వకేట్ ని. ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే అల్లు అర్జున్ వేశాడో అక్యూజ్ నెంబర్ 11 హైకోర్టులో మేము ఆ కేసులో కంప్లీట్ అయ్యాము. మా పిటిషనర్ సతీష్ కమ్మాల్ కూడా మీలాగనే జర్నలిస్టు ఒక సోషల్ కాజ్ కోసము కంప్లీట్ అయ్యాము. అయితే ఆ రోజు ఏదైతే వాళ్ళకి మాకు లింక్ వచ్చింది, మేము జాయిన్ కాలేకపోయాము. సో మేము మా దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను అక్యూజ్డ్ గా ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు సమాజంలో అతను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాగానే, జైలు నుంచి రాగానే, అది తప్పు. రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్ గా అతని బెయిల్ ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి మాకు నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్ గా ఇవాళ చేసే మొత్తం కూడా ఈ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that. Sir, ఏంటి సార్ violation ఏంటి సార్? violation of bail conditions. సార్ తను చేసిన violation ఏంటి సార్? ప్రెస్ ని అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ని అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న గుర్తుంచుకోండి, నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ he has gone and met the AICC ఇన్ఛార్జ్. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక మనకు న్యాయం ఎక్కడి దొరుకుతుంది. కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, డాల్గోడ మధ్య ఉంచాలి. బికాస్ హీ హాజ్ వయోలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్ గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని న్యాయ పోరాటము 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 31 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ అది జీవో చూడంగానే ఏది డీజీపీ గారికి, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆ మెమో 29 కాల్ ఫర్ చేయండి, అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని. సరే, అది వేరే కేసు, అది నడుస్తుంది. మొన్న 17వ తారీఖు వాళ్ళు కౌంటర్ వేశారు, తర్వాత 30వ తారీఖు హియరింగ్ ఉంది, అది వేరే కేసు. కానీ ఇక్కడ ఈ సత్య థియేటర్ సంఘటన జరిగినంత స్టాంపేడ్ లో అది అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను, మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు అట్లా అరెస్ట్ అల్లు అర్జున్ అంటే అప్పటిదాకా సరే. ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబబ్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు. కానీ నా మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి, కానీ నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు ఈవిడబ్బా మధ్య నుంచి మాకు వచ్చే పైసలు పోతున్నాయి. కాదు, ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితో మాట్లాడాను. ఇటు పొలిటీషియన్స్ తోటి, రాజకీయవేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం 10 రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి. సరే, మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ దాని తర్వాత ఇప్పుడు చేయవలసింది ఏంటంటే he has violated bail conditions clearly, so he should be police has to move for cancellation of bail. మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ ఈ విధంగా పిలిచి కాదు.